ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. జూన్ 4న తెలియనున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో తత్ఫలితాల సందర్భంగా ఆందోళన సాగించాలనే సంఘ విద్రోహకారులకు జరగబోయే పరిణామాల గురించి మంగళవారం సాయంత్రం దర్శి నగర పంచాయతీ గడియార స్తంభం సెంటర్లో మంగళవారం సాయంత్రం ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ ఆధ్వర్యంలో మాప్ ఆపరేషన్ మార్క్స్ డీల్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ వచ్చే నెల 4వ తేదీ జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆందోళనకారులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే పోలీసులు చేసిన మాప్ ఆపరేషన్ మార్క్స్ డీల్ కార్యక్రమాల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పోలీసులు ఆందోళనకారులను ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది కళ్లకు కట్టినట్లుగా సన్నివేశాలు ప్రదర్శించారు. టీయర్ గ్యాస్ వదలటం, వాటర్ క్యాన్ తో నీరు కొట్టడం, లాఠీ చార్జ్ చేయడం, బాష్పవాయు వదలటం, కాల్పులు జరపడం తదితర విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు సంబంధిత ఆందోళనకారులను భయభ్రాంతులకు గురి చేసిందని సంబంధిత ఆందోళనకారులకు సంబంధించిన వారు మాట్లాడుకోవటం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి పోలీస్ యంత్రాంగం ఆందోళనకారులను అదుపు చేసే ప్రయాణంలో భాగంగా దర్శిపట్నం గడియార స్తంభం వద్ద నిర్వహించిన ప్రయోగాత్మకకు సంబంధించిన పోలీసులు నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమ్మాయి కూడా పోయి లేపి వచ్చిన మళ్ళీ ఎందుకు కావాలా డీలే